అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొద్దిగా కల్వ సుజాత వాయిస్ తగ్గింది. ఎవరన్నారు? నాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, వాయిస్ ఏం తగ్గదు. ఎప్పుడు వాయిస్ ఉంటుంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆచితూచి ఎవరికి నొప్పించకుండా అన్ని విధాలా కరెక్ట్గా ఉండేవి మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిస్ మనం అధికార పార్టీ మీద వాళ్ళు చేసే విధానాల మీద మాట్లాడతాం. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షాలు తప్పు చేస్తుంటే వాళ్ళని మాట్లాడడం తప్పించి ఈరోజు అధికార పార్టీలో మేము ఏం చేయాలని ముందుకు పోయే మాట ఉంటుంది తప్పించి 24 గంటలు తిట్టుకుంటూ కూర్చోలేం కదా. ఓకే, ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఏంటి మీ ప్రత్యర్థులు ఎవరు? అసలు బీఆర్ఎస్ ప్రత్యర్థే కాదని మీ వాళ్ళే చెప్తున్నారు. 100% ఒకటి దేశ్కి నేత అన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడితే మేము అప్పుడు కూడా చెప్పినాం దేశ్కి నేత అని మస్తు మంది చెప్పుకుంటారు. అట్లా మమతా బెనర్జీ ఈరోజు దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది. లేకపోతే మన ఉత్తరప్రదేశ్లో యాదవ్ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, లేదు అన్నట్టు ఇట్లా పెద్ద పెద్ద నాయకులు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి రీజనల్ పార్టీ నాయకులు ఉన్నారు. సారీ, అధికారంలో ఉన్నా ఏదైనా ఉన్నా కూడా రీజనల్ పార్టీ నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తారు. వాళ్ళు కూడా ఎన్నడూ కూడా అవ్వాలి అని ఆకాంక్ష ఉండొచ్చు, కానీ ఏకంగా నేనే ప్రధాని అయిపోతా అని మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసినాం. కానీ మేము అప్పుడు చెప్పినాం ఇట్లాంటి మాటలు మస్తు తిన్నాము, మస్తు చూసినాము, ఇవన్నీ అయ్యేటివి కావు, పొయ్యేటివి కావు. సారు కారు సర్కారు 16 అన్నప్పుడే బోల్రబడ్డది మనం చూసినాం. ఇప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని సంతలో గొర్రెల్ని బర్రెల్ని కొన్నాడు కేసీఆర్ అని మీరే మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ అదే తప్పు చేస్తున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తున్నారు. కలిసి వచ్చిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గం ఆనాటి ముఖ్యమంత్రి అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కనీసం వాళ్ళనే గెలవనకపోతుండే. ఇక ప్రతిపక్ష వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడి మైకు కూడా ఇవ్వకపోతుండే. అట్లా కాదు కదా ప్రజాపాలన అని అంటే. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కానీ వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి వచ్చి కలుస్తారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఎవరు అనలేదు మేమేమి ఇప్పుడే వచ్చి అట్లా అంటే. మెదక్ 4 ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోయి 2 నెలల 15 రోజులు అయింది. అట్లాంటి ఎప్పుడో చేరాలి కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు కాంగ్రెస్ పార్టీకి, మేము దలుచుకుంటే అది ఇది చాలా మాట్లాడారు. సో దీంతో రేవంత్ కొద్దిగా అలర్ట్ అయ్యిండు. వాళ్ళు చేయక ముందే మనం దాన్ని స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా. కేసీఆర్ దొంగ పళ్ళు దొంగ బుద్ధులు వాళ్ళు బీజేపీతో ఉన్న ములాఖాతు గతంలో మా ఎమ్మెల్యేలని లాక్కున్న విధానం మాకేమైనా కొత్తగానా? కేసీఆర్ గురించి మాకు తెలియదు. అట్లా అలర్ట్ కావాలనంటే ఎన్నికలు రిజల్ట్ వచ్చిన 65 మంది రిజల్ట్ వచ్చిన అరగంటలో కావాలనుకుంటే కాంగ్రెస్కు 20 మందిని వద్దును. ఎందుకంటే అధికారం గవర్నమెంట్ ఫామ్ చేసినాక గంటలో 20 మంది రావాలనుకుంటే వితిన్ 1 అవర్లో కాదు 24 అవర్స్లో అనుకున్నా వచ్చేద్దును. కానీ మేము అట్లా ఒకవేళ ఆ వక్ర బుద్ధి ఉన్నదని తెలిసినా కూడా బ్యాలెన్స్గా పనిచేస్తూ మేము ఈరోజు ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎన్నికలకు ముందే చెప్పినాం. మేము ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోయే పనులు ఎవరు చెయ్యొద్దని వాళ్ళకు పూర్తిగా హెచ్చరించిన తర్వాతనే టికెట్లు ఇవ్వడం జరిగింది. మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు పిచ్చికూతలు మస్తు కూర్చున్నా కూడా ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవడన్నా పోతారా చెప్పండి? ప్రతిపక్షంలో 10 మంది ఒకవేళ పోయి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నా కూడా మీరు ఎంఐఎంతోనో బీజేపీతోనో పొత్తు పెట్టుకోవాలి, కానీ మీరు డైరెక్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అయినా మా దగ్గర ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మరి ఆ మ్యాండిడేట్ని మేము ముందుకు తీసుకెళ్ళి ప్రజల పాలన చేస్తున్నాం. మేము అట్లాంటి మేము ప్రజల పాలనలో నిమగ్నమై ఉన్నాం. కానీ కేసీఆర్ కూల్చేస్తాడు అవన్నీ కాంగ్రెస్ దగ్గర నడవవు. వాడు మస్తు చేసిండు అనుకుంటా. గతంలో బీజేపీతో ములాఖాత్ అయ్యి వాళ్ళు 8 రాష్ట్రాలను ఎట్లా కూల్చేసిండ్రు, అది వాళ్ళకి సావాసం చేస్తే వారు వీరైతారు అని ఆ సావాస దోషం బీజేపీ దోషం బీఆర్ఎస్కి పట్టింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకున్నాం. కానీ అధికారాన్నే కూల్చేస్తాము, ప్రభుత్వాన్నే పడేస్తాము అనేది బీజేపీ నోట్ల నుంచి వచ్చేటటువంటి మాటలు. బీజేపీ చేసే వ్యవహారం వీళ్ళకి ఆ అంటువ్యాధి సోకింది. నేను చెప్పిన చెప్తారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఎన్ని రోజులు వాళ్ళు కలిసి చెప్తాము. మేము చెప్పిన మాట అబద్ధం అని మీరు ప్రూవ్ చేయండి, నిజమని మీరు ప్రూవ్ చేయండి. బీజేపీ బీఆర్ఎస్ మీరు ప్రూవ్ చేయండి. మేము చెప్తున్నాం కదా అదే నిజము అని చెప్తున్నాము. కవిత అరెస్ట్ విషయం మనం ముందు చూసినాము. కేసీఆర్ కాళేశ్వరం ముందు విషయం మనం చూసినాం. ఎందుకంటే ఏటీఎం కార్డు అని ఒక ప్రధానమంత్రి వచ్చి అనొచ్చా? ప్రధానమంత్రి చేతిలో ఈ రోజు కీలు బొమ్మలుగా పనిచేస్తున్నటువంటి
సిబిఐ, ఈడీ, ఐటీ ఇన్ని సంస్థలు ఏడ కావాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఈడీ ముందు పోతాడు, తర్వాత మోడీ పోతాడు. మరి తెలంగాణలో ఎందుకు గతంలో రాలేదు? తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు అయింది, వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు అయింది. వాళ్ళు నిజంగానే నలుగురు ఉన్న ఎమ్మెల్యేల కాడ ప్రభుత్వాన్ని కూల్చేసిన రోజుల్లో ప్రభుత్వాలు ఇడిచిపెట్టు కూల్చాల్సిన పని కూడా లేదు. కేసీఆర్ని లోపలేపియాలి, కేసీఆర్ మీద కనీసం ఒక్క విచారణ జరిపియాలని అంటే ఎంతసేపు అవుతుంది? ఎందుకు భయపడు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా. నేను చెప్పేది నేను చెప్పినాక గతంలో ఇదే నేను చెప్తా నేను అన్ని వివరణ ఇస్తా, డోంట్ వరీ, నేను అన్ని వివరణ ఇస్తా. 5 ఏళ్ల నుంచి ఇదే మొత్తుకుంటున్న బీజేపీ ఒక్క రోజన్న వాళ్ళ మీద విచారణకు ఆదేశాలు ఇచ్చిండ్రా? అది ఇడిచిపెట్టు. ఇండిపెండెన్స్ ఉన్నటువంటి సిబిఐ, ఐటీ, ఈడీలు, అటానమస్ బాడీలు అవి ఎందుకు కనీసం వాళ్ళ మీద విచారణ కోసం కానీ ఒక నోటీస్ కూడా పంపలేదు? మనకు తెలుసు కదా, కండ్ల ముందు కనబడుతుంది కాళేశ్వరం కథ. మరి ఎందుకు చేయలేదు? ఈరోజు కాంగ్రెస్ అధికారంలో నీకు ఉత్సాహం ఎక్కువ ఉంది, నేను ఆన్సర్ చెప్తాను. నేను ఇంకా ఈ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా కానీ నీకు ఉత్సాహం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు కాళేశ్వరం కథ బయటికి తీసింది ఎవరు? మీరు అధికారంలో ఉన్న కేంద్రంలో మీరు ఒక్కరోజు కూడా సిబిఐ విచారణ దాని మీద జరిపేయలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమనే 90 రోజులు కూడా కాలేదు. ఇంకా 9వ తారీఖు వస్తే మేము ప్రమాణ స్వీకారం చేసి అధికారం తీసుకొని 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖున మేము చట్టబద్ధంగా కార్యనిర్వహణకు పూర్తి స్థాయిలో వెళ్ళినాం. మేము వచ్చిన 80 రోజుల్లో మేము ఈరోజు కాళేశ్వరం మీద విజిలెన్స్ని పెట్టి అధికారుల చేత రిపోర్ట్స్ అన్ని తెప్పించినాం. విజిలెన్స్ మీద దాని మీద పూర్తిగా విచారణ జరుగుతోంది. కేంద్ర జలశక్తి వనరులకు సంబంధించినటువంటిది వాళ్ళకి అప్పచెప్పినాం. ఇంకొక 5-6 రోజుల్లో ఆ రిపోర్ట్ వస్తుంది. దాని మీద ఏం చెయ్యాలి అనేది అధికారులు ఆలోచిస్తారు. అది ఎంత దాని మీద అవినీతి జరిగింది, ఎంత దాని మీద కనీసం క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది, ఏ విధంగా మొదటి నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 2019 నుంచి కేసీఆర్ వినకుండా, ఇంజనీర్లకు వినకుండా, కాంట్రాక్టర్కి ఇంజనీర్లు చెప్పినా కూడా వాళ్ళు పలకకుండా, కాంట్రాక్టర్లు కేసీఆర్కి, ఎందుకంటే కాంట్రాక్టర్లకు కేసీఆర్ దొరకడు. ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాటా మాట్లాడుకోవడానికి వాళ్ళ కమిషన్ మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత మీ కింద ఉన్న కాంట్రాక్టర్లు ఇంజనీర్లకు దొరకడు కేసీఆర్. కాంట్రాక్టర్లే పని పూర్తి చేస్తారు. కానీ కేసీఆర్ అంతా నేనే, ఇంజనీర్ని నేనే, దీన్ని మొత్తం నేనే మ్యాప్ తయారు చేసి కాళేశ్వరం తయారు చేసిన అన్నప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటారు. అయితే పూర్తి స్థాయి ఎందుకు తీసుకో? మేము ఈరోజు ప్రభుత్వం ఒకవేళ కేసీఆర్ మీద గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు, మీరు ఎందుకు దాని మీద విచారణ చేయబడదు అంటే విచారణ అవుతుంది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలు పంపించిండని ఒక చర్చ ఉంది. ఆయన అధికారంలో ఉండే వాళ్ళే 100 లక్షల డిబేట్లలో 100 లక్షల వేదికల మీద మాట్లాడినటువంటి విషయం మనం మర్చిపోవద్దు. దొంగ, లైవ్ లో దొరికిన దొంగ, నేనంట లక్షల కోట్ల స్కామ్ చేసిన కేసీఆర్, అది వాళ్ళ పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారం. అది బయట ఎవరి దగ్గరనో దొంగతనం చేసో లేకపోతే పబ్లిక్ ధనమో, నేను తప్పు కాదు ఒప్పు అన్నాను. అది ముమ్మాటికి రాజ్యాంగబద్ధంగా అది తప్పు అనే నేను కూడా అంటాను. జైలుకు పోయిండు, దాని మీద కేసు నడుస్తుంది. నేను చెప్పేది వినాలే, ప్రశ్నేసి జవాబు నాకు చెప్పని ఇవ్వాలి. రివెంజ్ వేరు. రివెంజ్ దానికోసం కేసీఆర్ తప్పు చేయకుండా దాని మీద విచారణలు అయితే జరగవు కదా. మీరే అంటారు కాళేశ్వరం మనం 90 రోజులైంది, మీరు ఇంతవరకు కేసీఆర్ జైలుకు పంపిస్తలేరని మీరే అడుగుతారు. దాని మీద అధికారులకు అప్పచెప్పిన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం మీద చర్యలు తీసుకుంటాం, దీంట్లో అవినీతి చేసిన లోపలేస్తామన్నారు. మరి మేమే చెప్తున్నాం కదా, చర్యలు మేము తీసుకోవడం కాదు, అధికారికంగా అధికారులు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతం కాదు అది కాళేశ్వరం. తెలంగాణ ప్రజల అస్తిత్వము, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ ప్రజలు కష్టపడి కట్టినటువంటి రుసుము రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ డబ్బు ప్రజలకి, పేదోళ్ళకి, ప్రభుత్వం నడవడానికి వాడాల్సినటువంటి రూపాయిని తీసుకొని పోయి 1,00,000 కోట్లని కాళేశ్వరం మీద పోసేసి నీ కమిషన్ల కక్కుర్తికి తెలంగాణ ప్రజలు 1,00,000 కోట్లు నీళ్లలో పోసినవు. మోటార్లు పాడైపోయినాయి, కోట్ల రూపాయల వ్యయం వెచ్చించి మోటార్లన్నిటిని బలి తీసుకున్నావు. కాళేశ్వరం కథ ఆనాడు 38,000 కోట్లతో మొదలుపెట్టినటువంటి అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళని ఈరోజు రీడిజైన్ పేరు మీద కమిషన్ల కక్కుర్తికి నిష్టానుసారంగా ఒక ఇంజనీర్ లేరు, నిపుణులు లేరు, దాని మీద చర్చలు లేవు, అసెంబ్లీలో పెట్టి బిల్లులు పాస్ చేసి జీవో పాస్
పాస్ చేసి కాళేశ్వరం కట్టాలని కూడా ఆలోచన లేదు. కనీసం ప్రతిపక్షాలతో కూర్చొని చర్చలు లేవు. నీ ఇష్టానుసారంగా అన్ని సొంతంగా సొంత రాజ్యంగా మార్చుకున్నటువంటి నీకు ఈరోజు అసెంబ్లీలో మేము 5 నిమిషాలు కూడా మైక్ కట్ చేయకుండా మీరు ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు ఈరోజు మాకు పూర్తి స్థాయిలో ప్రజలు ఎన్నుకొని మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు. మేము కూడా నీలాగా చెయ్యాలని అంటే మాకు 5 నిమిషాలు కాదు. కానీ మేము అలా చేస్తే నీకు మాకు తేడా ఏంటి? కేసీఆర్కి కాంగ్రెస్కి తేడా వేరే కదా. నువ్వు నియంత, మేం ప్రజల పాలన, మా దగ్గర వ్యవస్థ ఉంటుంది. అందరూ కలిపితే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రేవంత్ రెడ్డో, ఏ ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డో, ఏ ఒక్క బట్టినో నడపడు మా ప్రభుత్వాన్ని, మా పార్టీని. అందరూ కలిసి కట్టుగా లోక్సభ ఎన్నికల తర్వాత చెప్పనియో అది అడుగుతో సగం చెప్తావు ప్రజలకు తెలియదు. లోక్సభ మరి నేను అడుగుతున్నా, కాళేశ్వరం కథ అది రేవంత్ రెడ్డిదా ప్రజలదా చెప్పు. నాకు చెప్పాలి, ఈ ఆన్సర్ కావాలి. ప్రజల పక్షాన మీడియాగా పైసలు కదా. దాని మీద విచారణ చేపట్టడానికి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ఈ రోజు మాకు ప్రభుత్వంలో కూర్చోబెడితే విచారణ చేయాల్సింది. చెప్పండి, లోపలేస్తామని భయం ఎందుకు? దానికి ఎందుకు లోపలేసేది ఉంటే లోపల కాదు, బొక్కలు వేసేసి వాళ్ళు రూపాయి సంపాదించింది అన్యాయంగా అవినీతితో సంపాదించిన రూపాయి సంపాదించినా వదిలేదే లేదు. ఎవడైనా నాట్ ఓన్లీ కేసీఆర్ కాదు, గతంలో ఎవ్వడు చేసినా వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే కేసీఆర్ వరకు ముఖ్యమంత్రి వరకు ఎవడు తప్పు చేసినా వదిలేదే లేదు. చట్టం తన పని తాను చేసుకో. 100% సినిమాల్లో డైలాగ్ కాదు, ఇది ఎవరో మాట్లాడుకున్నారు. చట్టం మేం కాదు, అధికారం మాది. చట్టం వేరు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికారం వేరు. చట్టానికి మేము స్వేచ్ఛనిచ్చినాము. గతంలో బ్యూరోక్రాట్ నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు కేసీఆర్ ఎవరిని పని చేసుకొని అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని తను చెప్పిందల్లా కొట్టాల్సింది వచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తల ఊపాల్సినటువంటి సమయాన్ని కల్పించినటువంటి కేసీఆర్ గత 10 ఏళ్లుగా ఎవరు అడ్వైజ్ ఇవ్వలేదు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు కూర్చొని స్తబ్దుగా కూర్చొని ఉన్నారు. కేసీఆర్ చెప్పింది విన్నారు, ఎదురు మాట్లాడితే వాళ్ళకి అవమానాలు చేసేది తప్పించి ఎవరిని పని చేయనీయలే కేసీఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రివర్గం కానీ అండ్ అధికారులకు మాట్లాడిచ్చే స్వేచ్ఛ ఇచ్చిండు. ఇప్పుడైనా మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చి మాకు స్వతంత్రం వచ్చిందా అని అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు మాట్లాడుకుంటున్నారు. 10 ఏళ్ల కింద అధికారం పోతే మాకు ప్రజలకి అధికారులకి మళ్ళీ ఇప్పుడు వచ్చిందేమో అనుకుంటున్నారు. నిజంగానే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నారు. గత 10 ఏళ్ల కింద వచ్చింది తెలంగాణ కాదు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది అనుకుంటున్నారు అధికారులు ప్రజలు. ఇది మీరు ఆలోచించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ పోల్ పెట్టి సర్వే చేసుకోండి. ఎట్లా ఉన్నారు ప్రజలు, ఏం మాట్లాడుకుంటారు, అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈరోజు పాలన ఎట్లా ఉందని ఒక పోల్ పెట్టి మీరే విచారణ దాని గురించి